తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు పోలీసు కిష్టయ్య 15వ వర్ధంతి సభ డిసెంబర్ 11న హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద జరగబోతుందని జిల్లా కేంద్రంతో పాటుగా మండలాలు గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర కార్యదర్శి శివయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని బుధవారం వర్ధంతి సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివయ్య ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1400 మంది అమరులయ్యారని, అందులో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన 100 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కామారెడ్డికి చెందిన కిష్టయ్య ముదిరాజు ఊపిరిపోశారన్నారు. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండపై ప్రతిష్ఠించారన్నారు. అలాగే తెలంగాణ అవతరణ ఉత్సవాల సందర్భంగా ఆయన పేరిట కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలనే డిమాండ్ను కూడా నెరవేర్చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజు మహాసభ నాయకులు, సభ్యులు, ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమంలో సుమారు 1400 మంది అమరులైతే అందులో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వారు 85 నుంచి 100 మంది తెలంగాణ సాధన కోసం అమరులయ్యారు. అందులో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన కామారెడ్డికి చెందిన పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన కృషి చేయడం అనేది జరిగింది. ఆయన పేరును ఇవాళ ఆయన విగ్రహాన్ని ట్యాంకు బండపై ప్రతిష్ఠించడమే కాకుండా ప్రతి ఏటా ఏదైతే తెలంగాణ ఆవరణ ఉత్సవాలు నడుస్తున్నాయో అందులో కూడా పోలీస్ కిష్టయ్య పేరున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను. 4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బీసీడీ నుంచి బీసీ ఏ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఊరూరా పోలీస్ కిష్టయ్య పోస్టర్లను అతికించి పోలీస్ కిష్టయ్యకు ఘన నివాళులు అర్పించాలని ఉమ్మడి జిల్లాలోని ముదిరాజ్ సంఘాలన్నిటికీ కూడా రాజకీయాలకు అతీతంగా సంఘం ఏదైనా జెండా ఏదైనా పోలీస్ కిష్టయ్య అనేవాడు తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడయ్యాడు కాబట్టి ఆయన వర్ధంతికి ఘనంగా గ్రామ